పెళ్లి రోజు అన్నట్టు కదా. సిల్వర్ ఏమో 25, గోల్డెన్ 50, డైమండ్ 75, ప్లాటినం తీసుకుని తర్వాత ప్లాటినం 100. సెంటీరియర్ 60 అంటే డైమండ్. 50 అయితే లాక్ అండి సార్. సో ఇదే విధంగా మళ్ళీ మనం 36 లో కూడా కలుసుకొని ప్రతి వాళ్ళు కూడా లైఫ్ లో ఏంటంటే నేను నాలాగే ఉంటాను, నా యాక్టివిటీ ఇంతే, నన్ను నచ్చడం నాతో ఉంటాను, నచ్చడం కలిగి ఎలా వెళ్ళిపోతారు విపరీతమైన యాక్టివిటీ ఉంటుంది. కానీ అన్నీ ఉంటాయి. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని రిగ్రెట్స్ వస్తాయి. అరే నా ఫ్యామిలీ కొంత టైం తీయాల్సి వచ్చింది, ఇస్తే బాగుండేది, లేదా నా ఆరోగ్యానికి కొంత టైం తీసుకుంటే బాగుండేది, లేదా నా ఫైనాన్స్కి కొంత టైం తీసుకుంటే బాగుండేది. నేను నాలాగే ఉంటా చెప్పంతా ఖర్చు పెట్టేసా, డబ్బు పరంగా వెనకబడ్డా, ఫ్యామిలీ పరంగా వెనకబడ్డా, హెల్త్ పరంగా వెనకబడ్డా, ఇలాంటి చాలా రిగ్రెట్స్ వస్తాయి చాలా మందికి ఒక 60 years వద్దులకి. కానీ మేడం గారికి నో రిగ్రెట్స్ నాకు తెలిసి. హెల్త్ పరంగా మెయిన్ చూస్తే హెల్త్లో ప్రాబ్లమ్స్ లేవు. రెండోది మనీ పరంగా నో ఇష్యూస్, ఫ్యామిలీ పరంగా నో ఇష్యూస్. ఈ 3 ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అదృష్టవంతులు అంతే, గేమ్ లేదు. డబ్బు ఒకటే కదా సంపద అంటే. ఇలాంటి సంపద కలిగి ఉన్న మరి శోభవతి మేడం గారికి ఈ విధంగా మరొకసారి హ్యాపీ మ్యారేజ్ వచ్చాయి. గోల్డెన్ సో అంతవరకు గారు ఇట్లండి. ఇట్రా సార్ ఇట్రా. శోభవతి గారు పద్మావతి గారు అన్ని మేడం అన్ని మా దగ్గర ఉంటాయి. అన్ని నా దగ్గర ఉంటాయి మేడం. రండి చేతనే చేస్తే చాలు మాకు. వైస్ ప్రెసిడెంట్ కేవీఆర్ గారు శైలజ ఫోటో తీయమ్మా అక్కడి నుంచి. నాకు రవి సార్ చదువుతాను మొత్తం సార్ కూడా వస్తారు సార్ ముందుకు వెళ్ళి. రండి సార్ బిఎన్ సార్ నన్ను ముందుకు సేమ్ ఒకటే కొంచెం చేంజ్ అనమాట. శైలజ కోపం చెప్పింది ఫోటో తీయమని చూడకపోతే కోపం వచ్చేద్దమ్మా. అసలే కోపం ఉంది. ఓకే మేడం. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. రండి అసలు సో రవి సార్ ఏం చెప్తే చెప్పచ్చు. పద్మావతి గారు కానీ రవి గారు కానీ బాలాజీ గారు కానీ ఒక మాట ఏదని చెప్పచ్చు. శుభాకాంక్షలు. పద్మావతి గారు మనం చెప్పచ్చు. ఒకసారి మాట్లాడారు. చాలా రిమార్కబుల్ అండ్ అచీవబుల్ మూమెంట్. అందరూ కూడా ఇట్లాంటిది ఒకటి ఆ ఫ్యామిలీలో రీచ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. 1976 లో మ్యారేజ్ ఇప్పటి వరకు గడుపుని రావడం అనేది లైఫ్ చాలా మంచిది మేడం. లైక్ ఉగాది పచ్చడి లాంటిది. భార్య భర్తల జీవితం అంటే లైక్ ఉగాది పచ్చడి. అవును, కష్టమైన సుఖమైన కలిసి ఇన్నాళ్ళు జీవితం సాగించడం ప్రయాణం వెరీ నైస్. అండ్ సార్ అన్నట్టు వెంకటరావు సార్ అంటే సెల్ఫీ కొట్టు ముగ్గురు అందరికి ఏదో ఎదుర్కొంటూ ఉన్నాం. హ్యాపీగా హెల్దీగా అదొకటి ప్లస్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ డైమండ్ జూబ్లీ కూడా జరపాలని కోరుకుంటున్నాను. మీరు దాటారా ఉన్నారా? 36 31 ఇంకా గోల్డెన్ జూబ్లీ ఉంది. 41 గోల్డెన్ జూబ్లీ మీ అందరూ ఈ అకేషన్ ఇంత చక్కగా సెలబ్రేట్ చేసినందుకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.
1976లో మా ఊర్లో మ్యారేజ్ అయింది నాది. అందరికి మన ఊర్లోనే అలా కాదు ఎందుకంటే ఇక్కడ నేను ఉండేది కానీ మా నేటివ్ ప్లేస్ లో నా మ్యారేజ్ అయింది. ఓకే ఓకే అట్లా ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడికి దగ్గరే కాబట్టి అక్కడ మ్యారేజ్ అన్నారు. అక్కడ ఎక్కడ మేడం? కర్ణాటక? లేదండి, హిందూపూర్ హిందూపూర్. అనంతపూర్ మీరు డిస్ట్రిక్ట్. ఉండేది జై బాలయ్య జై బాలయ్య బాలయ్య కాన్స్టిట్యున్సీ. కాన్స్టిట్యున్సీ. ముందర ఎన్టీఆర్ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు బాలయ్య కాన్స్టిట్యున్సీ. మీరు ఉండేది హైదరాబాద్ లో ఉండేవారా? మేము హైదరాబాద్. ఓకే. 1963 నుంచి ఇక్కడే హైదరాబాద్. స్టే చేశారు. అంతకుముందు ఆంధ్ర, ఓకే. కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, టోటల్గా అటు సైడ్ ఉన్నాం మేము. 63లో ఫాదర్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. సో ఫాదర్ కూడా ఇండస్ట్రియలిస్ట్, మా హస్బెండ్ కూడా. మాకు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉందండి. ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తోటి 1976 నుంచి ఇవాటి వరకు వీఆర్ హ్యాపీ. జస్ట్ ఒక 2 years నుంచే మా హస్బెండ్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ గెటింగ్ ఆన్. దాన్నే పట్టుకుంటే ఇంకా జీవితం దుర్భరంగా ఉంటుంది. కాబట్టి ఇదేంటి అదే, ఏ విషయాన్ని ఆ విషయంగానే భావించి, ఇప్పుడే ఉన్న ఉగాది పచ్చళ్ళ అంటే జీవితం అంటే ఉగాది పచ్చడే. ప్రతి ఒక్కటి ఎదుర్కోవాల్సి వస్తుంది, తప్పదు ఎవరికైనా కూడా. అందరిది కూడాను నల్లేరు మీద నడకలాగా ఉండదు. ప్రతి ఒక్క విషయాల్లో ప్రతి ఒక్క చోట ఎక్కడో ఒక చోట ఫేస్ చేయాలి ఏదో ఒక ప్రాబ్లం. నరక మీద ఉంటే థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగ్ ఉండదు, తెలియదు. జీవితం అంటే ఏంటో తెలియదు అప్పుడు. ఒక ప్లాంట్ కూడా పద్మావతి గారికి ఉంటుంది. 23 నుంచి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా వారికి. పర్వాలేదు, అయినా కూడా ఫ్యాక్టరీకి వెళ్తారు, వస్తారు. మాకు ఒక అబ్బాయి ఈజ్ వెల్ సెటిల్డ్, యుఎస్లో ఉంటాడు, గూగుల్లో జాబ్ చేస్తాడు. అది సార్ చెప్పినట్టుగా 12th నో రిగ్రెట్స్. ఇంతవరకు కూడా హ్యాపీగానే గడిచిపోతుంది. ఈ మాత్రం ఉంటే చాలండి. ఈ మాత్రం నేను 2011 అండి, 2011లో రిటైర్ అయిన తర్వాత వచ్చాను అనమాట ఇక్కడికి. సో ఇది కూడా ఒక నా ఫ్యామిలీగానే నేను అప్పటి నుంచి కూడా భావిస్తున్నాను. ఫ్యామిలీగానే భావించాను అప్పటి నుంచి. ఇంట్లో ఇద్దరమే ఉంటాం కానీ ఇక్కడ ఇంతమంది ఉంటారు. నాకేంటంటే ఇంట్లో ఉండడం కన్నా ఇక్కడికి వచ్చేస్తే కొంత డైవర్షన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ఏ రోజు అయినంత మటుకు ఇక్కడ రావడానికి, ఇక్కడ రావడానికి నేను ఇష్టపడతాను, ఎక్సెప్ట్ సండేస్. ఇంట్లో ఉండే ఒక్కడే కొడుకు ఒకటే కోడలు. ఇక్కడికి వస్తే చాలా మంది కొడుకులు ఉంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఎప్పుడో సంక్రాంతికి ఒకసారి కలుస్తాం. ఇక్కడైతే ప్రతిరోజు గోదావరి ఏరియాలో ఏమంటారంటే 12 ఏళ్ళు అంటే పుష్కరం కదా. పుష్కరం ఒక చోట ఉంటే అది మన సొంతం అన్నట్టు, అదే మన సొంతం అన్నట్టు. మీరు పుష్కరం దాటేస్తే ఓన్ ఇట్, పుష్కరం అయిపోయింది. ఇది ఒక ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం అంటే ఒకళ్ళిద్దరు కాదు కదా. సో ఈ అకేషన్ ఇంత చక్కగా సెలబ్రేట్ చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మహాదాత్రి కంపెనీ తరఫున, మహాదాత్రి ఫ్యామిలీ మెంబర్గా, మహాదాత్రి కుటుంబ సభ్యులందరి తరఫున మరొకసారి మీకు హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. చెప్పండి, ఏదో పాట పాడతారు కదా సార్. కృష్ణమూర్తి సార్ రండి అంకబాబు గారు. టిష్యూ ఒకటి మన మార్కెటింగ్ అందరి తరఫున మేడం గారు గోల్డెన్ సార్. కంపెనీ తరఫున, మా హస్బెండ్ తరఫున మేడం గోల్డెన్ జ్యువెలరీ
చాలా ఎక్కువైపోయింది. Thank you, sir. అంత ఎక్కువ పెట్టారా? హెల్త్ కాన్షియస్. అందుకే ఎలా ఉన్నారు? నేనైతే చెప్తాను. కొంచెం చాలు. నిజంగా నేను పెద్ద గడపడుతున్నా భయపడిపోయాను. రాజేంద్ర సార్, వద్దు మేడం, వద్దు, వద్దు, వద్దు. మరి సౌమ్య మేడంకి ఎక్కడ వెళ్తే పడైపోతుంది, హ్యాపీగా ఉన్నారు. సరే తీసుకోండి సార్. ఆశ్చర్యం. 2 years2 years అయింది.